టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఉగాదికి సంబంధించి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మనం చేద్దాం. అసలు ఉగాది అంటే యుగమునకు ఆది యుగాది అని, అది కాలక్రమేణా ఉగాదిగా మారిందని, ఉగా అంటే నక్షత్రము అని, ఉగాది అంటే నక్షత్ర గమనము అని అర్థము. నక్షత్ర గమనము ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఇది ఉగాది. ఉగాది రోజు అసలు మనం ఏమి చెయ్యాలి, ఏమి ఆచరించాలి అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ఉగాది రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని శాస్త్రం. ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఇంటిని మామిడి తోరణాలతోటి పూలతోటి అలంకరించుకోవాలి. ఇంకా ఉగాది రోజు ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాలలో ఈరోజు తైలాభ్యంగన స్నానాన్ని ఖచ్చితంగా చేయాలి. బ్రహ్మదేవుడు ఈరోజే సృష్టిని ప్రారంభం చేసినట్టుగా, కలియుగం ఈరోజే ప్రారంభమైనట్టుగా, చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నుండే మనకి సృష్టి ప్రారంభమైంది, కలియుగం ఆరంభమైంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తైలాభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనెని శరీరానికి అద్దుకుని తలస్నానం వంటివి చేయాలి. ఈరోజు ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాల్లో ధ్వజారోహణం వంటివి చేయాలి. ఇంటి పైన మనం ఒక జెండాను వంటివి పెట్టాలి. అలాగే ఈరోజు మనం ఆచరించవలసినటువంటి విషయాలలో ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో పూజించాలి. చాలామందికి వెంకటేశ్వర స్వామి ఇంటి ఇలవేల్పు ఉండొచ్చు, మల్లికార్జున స్వామి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి ఇంటి ఇలవేల్పు ఉంటారు. ఆ ఇంటి ఇలవేల్పుని ఇంట్లో ఈరోజు పూజించాలి. మీకు అవకాశం ఉన్నట్లయితే ఏదైనా ఆలయాన్ని ఈరోజు దర్శించాలి. ఇంటి ఇలవేల్పుని పూజించిన తర్వాత, ఎవరికైనా ఇంటి ఇలవేల్పు లేకపోతే ఇష్టదైవాన్ని పూజించిన తర్వాత నింబ కుసుమ భక్షణం ఏదైతే ఉందో, మన ఉగాది పచ్చడి ఏదైతే ఉందో, షడ్రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేయాలి. ఆ భగవంతుడికి నివేదన చేసినటువంటి పచ్చడిని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. ఉగాది పచ్చడి ఎందుకు సేవించాలి అంటే, ఇందులో 6 రుచులు ఉన్నాయి. ఇందులో అనేక ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. మనకి చలికాలం పూర్తయి ఎండాకాలం అంటే కాలంలో మార్పు వచ్చేటువంటి సంవత్సరం, మార్పు వచ్చేటువంటి సమయం ఈ ఉగాది సమయం. చైత్ర మాసంలో గనక ఈ 6 రుచులు, చాలామంది ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఒక్కొక్క రుచిని ఎక్కువ చేస్తుంటారు. అలా చేయకుండా 6 సమాంతరంగా కనుక మీరు వేసుకుని ఈ ఉగాది పచ్చడిని చేసుకున్నట్లయితే ఆరోగ్యం, అందులోనూ వేప పువ్వు కడుపులో ఉన్నటువంటి క్రిములను సంహరిస్తుందని, ఈ షడ్రుచులతో ఉన్నటువంటి ఈ 6టిని కూడా సమాంతరంగా మీరు ఉగాది పచ్చడిలో ఉపయోగించి అది గనక ప్రసాదంలో స్వీకరించినట్లయితే వాతం, కఫం, పిత్తం వంటి రోగాలు తొలగుతాయి, ఆరోగ్యాలు కలుగుతాయని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలా ఉగాది రోజు ఇటువంటి నియమాలు ఆచరించాలి. వీటన్నిటితో పాటు ఉగాది రోజు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని పంచాంగ శ్రవణం చేయాలి. అసలు పంచాంగ శ్రవణం ఉగాది రోజు ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి? ప్రతి మానవుడు తన పుట్టినటువంటి రోజు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నాయో దాని ప్రకారంగా వారి నక్షత్రము, వారి రాశి వస్తాయి. ఆ నక్షత్రము రాశి ప్రకారంగానే పేర్లు పెట్టుకుంటే ఆ పేర్ల ప్రకారమే రాసి చూడాలి. కానీ నేటి తరుణంలో అలా ఎవరు పేర్లు పెట్టుకోవట్లేదు. కాబట్టి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఏదైతే నక్షత్రము రాశి ఉన్నదో ఆ రకమైనటువంటి నక్షత్రం రాశి యొక్క రాశి ఫలితాలు మీరు చూసుకున్నట్లయితే ఆ ఫలితాలు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. అలాంటి రాశి ఫలితాలని ఉగాది రోజు మనం తెలుసుకోవాలి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయమని శాస్త్రం చెప్పింది.
ఎందుకు అంటే పంచాంగ శ్రవణంలో 2 విషయాలు మనకి తెలుస్తాయి. నవనాయక ఫలితాల ద్వారా మన రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, దేశం ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉంది, అలాగే ఏమైనా యుద్ధ వాతావరణాలు వంటివి ఉన్నాయా, వాతావరణం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పంటలు ఈ సంవత్సరం బాగా పండుతాయి, ప్రజలకి ఆరోగ్యకరంగా ఉంటుందా, ఇలాంటి అనేక విషయాలు దేశం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి విషయాలు మనకి పంచాంగ శ్రవణంలో తెలుస్తాయి. ఇదే కాకుండా ఈ 12 రాశులకి రాశి ఫలితాలు తెలుసుకోవడం కూడా మన పెద్దలు ఎంత దూరం ఆలోచించారంటే, మన జీవితంలో ఏ పని చేయాలన్నా ఒక ప్లానింగ్, ఒక విజన్ ఉండాలి. ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్ళాలి. ఆ ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే అలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడానికి మనం ముందు ఏమవుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ జ్యోతిష్యం, ఈ పంచాంగ శ్రవణాలు వంటివి మనకు ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం మనకి దేశానికి, రాష్ట్రాలకి ఎలా ఉన్నాయి, బాగుందా బాగోలేదా, అలాగే ఇంటిలో 10 మంది ఉన్నా, ఒక 4 ఉన్నా ఏ రాశి వారికి బాగుంది, ఎవరికి బాగోలేదు, బాగున్న వారు బాగోలేని వారిని జాగ్రత్తగా చూసుకోవడం, బాగోలేని వారు బాగున్న వారిని కొంచెం అనుసరించడం, సలహాలు వంటివి తీసుకుని ముందుకెళ్ళడం, ఇటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి జీవిత విధానాన్ని మన యొక్క పెద్దలు, మన యొక్క ఋషులు ఈ పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమం ద్వారా అందజేశారు. ఈ కోణంలో ఎవరైతే పంచాంగ శ్రవణాన్ని వింటారో, అర్థం చేసుకుంటారో అటువంటి వారికి ఖచ్చితంగా శుభాలు కలుగుతాయి. అందుకనే ఉగాది రోజు మనం ఈ 5 విషయాలు ఖచ్చితంగా తైలాభ్యంగన స్నానం, ఇంటిని శుభ్రంగా ఉంచుకుని అలంకరించుకోవడం, ఇష్ట దైవాన్ని పూజించడం, ఇంటి ఇలవేల్పుని పూజించడం, ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి స్వీకరించడం, పంచాంగ శ్రవణాన్ని చేయడం, ఈ 5 విషయాలు ఉగాది రోజు ఎవరు ఆచరిస్తారో వారికి ఆ సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు ఉంటాయి అని శాస్త్రం చెప్పింది. మనం ఉగాది గురించి, ఉగాది విశిష్టత గురించి, పంచాంగ శ్రవణం ప్రాముఖ్యత గురించి ఎలా తెలుసుకున్నామో, ఈ సంవత్సరం మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం యొక్క ప్రాధాన్యత ఏమిటి, నవనాయక ఫలితాలు ఏంటి అనేటువంటి వాటితో ఈ ఉగాది పంచాంగ శ్రవణం మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఈ సంవత్సరం ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. గత సంవత్సరం మనం శ్రీ క్రోధినామ సంవత్సరం చూసాం. వచ్చే సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం చూడబోతున్నాం. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజల వద్ద డబ్బుకి లోటు ఉండదు, డబ్బుకి ఇబ్బంది ఉండదు. ధనంతో ఆ ధనాన్ని ఖర్చు చేస్తూ అన్నీ సమృద్ధిగా ఉండేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులు ఈ రకంగా ఉన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకుల విషయాలకు వచ్చేటప్పటికి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఈసారి ఆదివారం వచ్చింది. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఆదివారం అవడం చేత రవి, సూర్యుడు రాజైనాడు. నవనాయకులలో రాజు సూర్యుడు. ఈ సంవత్సరం సూర్యుడు 4టికి ఆధిపత్యాన్ని వహించాడు. రాజు సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, అర్ఘ్యాధిపతి సూర్యుడు, అలాగే సేనాధిపతి కూడా సూర్యుడు అవడం, ఇంకా మంత్రి చంద్రుడు అవడం, ధాన్యాధిపతి కుచుడు అవడం, ఇంకా మనకి ఉన్నటువంటి మిగతా అధిపతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బుధుడు, గురుడు, శని వంటి గ్రహాలు ఉండడం చేత నీరసాధిపతి, రసాధిపతి ఇవి మనకి బుధుడు, గురుడు ఉండడం చేత మనకి నవనాయకులలో 6 పాపులుగా, 3 శుభులుగా ఉండడం చేత ఈ సంవత్సరం మనకి పాపాధిపత్యం అధికంగా, కొంత శుభాధిపత్యం తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ నవనాయక ఫలితాలను బట్టి మనం చూసుకున్నట్లయితే రవి రాజు అవడం, సేనాధిపతి కూడా రవి అవడం చేత, మంత్రి చంద్రుడు అవడం చేత ఎవరైతే పరిపాలిస్తున్నారో వారు ధర్మబద్ధంగా పరిపాలించడం, కొన్ని తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఎవరైతే పరిపాలించేటువంటి వారి వల్ల
ఎవరైతే అన్యాయం వంటివి చేస్తున్నారో, ఎవరైతే అధర్మం పనులు వంటివి చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఇబ్బందులు మాత్రం తలెత్తబోతున్నాయి. అందులో సూర్యుడు ఇక్కడ రాజుగా ఉండడం చేత పరిపాలించేటువంటి వారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం పరిపాలించేటువంటి వారికి క్లిష్టమైన పరిస్థితులు, కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం, ఇబ్బందికరమైనటువంటి సమస్యలు మాత్రం రాబోతున్నాయి. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు, ఎవరైతే పాలకపక్షంలో లేనటువంటి వారికి ఈ సంవత్సరం ఇబ్బంది పడేటువంటి స్థితులు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు రావడం చేత ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం మీద రాజు రవి, మంత్రి చంద్రుడు, అంటే ఈ రెండు కూడా రవిచంద్రుల ప్రభావం చేత వారు తీసుకునేటువంటి నిర్ణయాల మీద అనేక చర్చలు, ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం మాత్రం కలుగుతుంది. ఇదే కాకుండా ఈ సంవత్సరం సేనాధిపతి రవి, ధాన్యాధిపతి కుజుడు, ఈ సంవత్సరం యుద్ధ వాతావరణాలు కొనసాగుతాయి. పశ్చిమ దేశాల్లో ఏవైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఆ యుద్ధాలు ఆపేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో అవి ఆగేటువంటి పరిస్థితి కనపట్లేదు. యుద్ధాలు కొనసాగేటువంటి పరిస్థితి మాత్రం కనపడుతోంది. ఇదే కాకుండా ఈ సంవత్సరం భారతదేశానికి కూడా యుద్ధ భయాలు, ముఖ్యంగా పాకిస్తాన్ వైపు కావచ్చు, ఈశాన్య ప్రాంతాల్లో కావచ్చు, కొంత యుద్ధ భయాలు అధికంగా ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం రాజు రవి, సేనాధిపతి కూడా రవి అవడం చేత యుద్ధ భయాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. పశ్చిమ దేశాల్లో అనిశ్చితి ఉండబోతోంది. పశ్చిమ దేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ భయాలు, ధనపరంగా సమస్యలు వంటివి ఖచ్చితంగా ఈ సంవత్సరం కనపడబోతున్నాయి. ఆర్థిక మాంద్యం వంటివి పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు అవడం చేత భారతదేశం అభివృద్ధిలో కనబడుతుంది. తెలుగు రాష్ట్రాలకు కూడా అభివృద్ధి కనబడుతుంది. మంత్రి చంద్రుడు అవడం కొంత ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశం. ఈ సంవత్సరం ధాన్యాధిపతి కుజుడు అవడం చేత తృణధాన్యాలకి, కందులకి మంచి గిరాకీ ఉండబోతోంది. ఈ సంవత్సరం తృణధాన్యాలకి చాలా మంచి గిరాకీ రావడం, మిలెట్స్ వంటివి ఈ సంవత్సరం మంచి గిరాకీ ఉండడం, గోధుమలు బాగా పండుతాయి. ఇంకా మేఘాధిపతి కూడా ఈ సంవత్సరం రవి అవ్వడం, ఈ సంవత్సరం మేఘాధిపతి రవి అవడం చేత వర్షాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, ఎండాకాలంలో అకాల వర్షాలు వంటివి సంభవిస్తాయి. ఈ సంవత్సరం వర్షాలు కొంచెం ఆలస్యంగా పడ్డం మనం గమనించాలి. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ ప్రాంతంలో కొండ చర్యలు వంటివి విరిగిపడడం, ఉత్తరాఖండ్, హిమాచల్ మరియు ఈశాన్య ప్రాంతాల్లో వరదలు, కొండ చర్యల ప్రభావం ఉండడం, అలాగే కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా కొండ చర్యల వల్ల ప్రమాదాలు వంటివి సంభవించేటువంటి స్థితి కనపడుతుంది. తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లో తుఫాను బీభత్సం, కొంచెం వరదల ప్రభావం మాత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కనపడబోతోంది. అలాగే ఈ సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల కొంచెం వరదలు సంభవించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వర్షాలు లేటుగా వస్తాయి. కొంచెం లేటుగా రావడం చేత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వర్షం మాత్రం అనుకున్న స్థాయి వర్షాలు మాత్రం ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఇదే కాకుండా ఈ సంవత్సరం పండేటువంటి పంటల్లో ముఖ్యంగా గోధుమలకి, తృణధాన్యాలకి మంచి గిరాకీ ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో, పాల వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు, పాల వల్ల రోగాలు వంటివి కొంత పెరిగేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది. అలాగే ఈ సంవత్సరం రాజు రవి అవడం చేత ఎవరైతే మాదక ద్రవ్యాలు కావచ్చు, తప్పుడు పనులు వంటివి చేస్తున్నారో అటువంటి వారంతా జైలు పాలవబోతున్నారు. ఈ సంవత్సరం ఎవరైతే ప్రముఖ నాయకులు, పేరు పొందినటువంటి వారు జైలు పాలయ్యేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే రసాధిపతి కూడా బుధుడు, నీరసాధిపతి శని అవడం చేత ఆయిల్, గ్యాస్ వంటి రంగాలకి లాభాలుగా ఉండడం, ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగేటువంటి స్థితి ఉంది. మెటల్ ఇండస్ట్రీకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది.
మెటల్ వంటి రంగాలు ఈ సంవత్సరం మంచి వృద్ధిలోకి రాబోతున్నాయి. మొత్తం మీద ఈ నవనాయక ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మధ్యస్థ ఫలితాలు, భారతదేశంలో అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం గొడవలు అధికంగా ఉండడం, ఏదో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడడం, ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు చాలామంది జైలు పాలు వంటి అవడం, రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా అది కొంచెం విమర్శల పాలయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రజలకి మాత్రం ధనపరంగా సమృద్ధిపరంగా కనబడుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి కొంత గడ్డు కాలం, వ్యాపారస్తులకి అద్భుతమైన సమయం. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించినటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. మొత్తం మీద ఈ సంవత్సరం వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉందని తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నవనాయక ఫలితాలు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను.